కాస్ట్ ప్రైస్ ఆఫ్ 16 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 14 ఆర్టికల్స్. ఫైండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్. చాలా సింపుల్ అమ్మ చూడండి. 16 వస్తువులు కొన్న ధర 14 వస్తువులు అమ్మిన ధరకు సమానమైతే లాభం లేదా నష్ట శాతం ఎంత అని అడిగాను. చూడమ్మా, ఈ క్వశ్చన్లో ఉన్నది ఉన్నట్టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 16 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు ద, ఓకేనా, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 14 ఆర్టికల్స్, ఓకేనా. సో కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ యువతలకు వస్తే డివైడెడ్ బై ఎస్సి, 14 డివైడెడ్ బై 16 యువతలకు వెళ్తే డివైడెడ్ బై 16, ఓకేనా. దీని మీనింగ్ ఏంటిది? సో 2 7 జారు 2 8 జారు, సో తగ్గించుకున్నాం 7/8. ఇప్పుడు చూడమ్మా, సెల్లింగ్ ప్రైస్ 8, కాస్ట్ ప్రైస్ 7 రూపీస్. ప్రాఫిట్ వచ్చిద్దా లాస్ వచ్చిందా? చూడమ్మా, 7 రూపాయలు తీసుకొచ్చి సెల్లింగ్ ప్రైస్ 8 రూపాయలకి అమ్మాను. ప్రాఫిట్ వచ్చిద్దా లాస్ వచ్చిద్దా? ప్రాఫిట్ వచ్చింది. ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది? సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా? ప్రాఫిట్ 1 రూపీ వచ్చింది. అవుట్ ఆఫ్ ఎంత గాను? 7 గాను ఇంటూ 100. సో ఇంటూ 100, అర్థమైందా? ఇంటూ 100. సో కాస్ట్ ప్రైస్ 7 కాబట్టి 7. సో ఎంతమ్మా? 7 1 జారు 7, 30, 7 4 జారు 2/7%, 14 2/7%, ఓకేనా. సో చేసేటప్పుడు క్యాలిక్యులేషన్ కొంచెం జాగ్రత్తగా చేస్తే చాలు.